కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిపై మేయర్ సురేష్ బాబు తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బరాయుడు మండిపడ్డారు. వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు మాపు పదవి కోల్పోబోతున్న సురేష్ బాబు శ్రీనివాసులు రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, మీ దగ్గర తప్పులు ఉంటే ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలని కోరారు. 9 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, శ్రీనివాసులు రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఎలాంటి తప్పులు లేవనేది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నమస్కారం. ముందుగా ఈ యొక్క కడప నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరపున మరియు ముఖ్యంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు వాసు గారి పక్షాన మరియు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి తరపున ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలను మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, పెద్దలారా, ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే గనక, నిన్న ఎవరైతే ప్రస్తుత మేయర్ రేపో మన్నాడో మాజీ మేయర్ గా కాబోతున్నటువంటి సురేష్ బాబు గారు మా యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి వాసు గారి పైన కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి సందర్భాన్ని మనందరం చూస్తున్నాం. వాటిపైన మా యొక్క జిల్లా అధ్యక్షుల వారు కూడా స్పందిస్తూ తప్పులుంటే గనక ఏమన్నా తీసుకురండి అంటే గనక అటు టైం తీసుకురాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తా ఉన్నారంటే, గతంలో ఏదో మా యొక్క జిల్లా అధ్యక్షుల వారి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏదో కాంట్రాక్టులు చేశాడంట, ఆ యొక్క ఏఈ దగ్గర డిఈల దగ్గర ఏదో సంబంధించినటువంటి డబ్బులు ఏదో తీసుకున్నట్టు అంటే గనక, కాదండి మేయర్ గారు, అదే కాబోయేటువంటి మాజీ మేయర్ గారు, మీరు మా నాయకుడు తప్పు చేసినని చెప్పి ఈరోజు ఆరోపణ చేస్తా ఉన్నారు కదా. దాదాపు 9 సంవత్సరాల పైబడి మీరే కదా మేయర్గా ఉండేది. ఇన్ని సంవత్సరాలు మీరు మా వాళ్ళు తప్పులు చేసితే గనక ఎందుకు సరిగ్గా ఉన్నారు? బయటికి తీసుకొచ్చి ఈరోజు మేము ఏ విధంగా అయితే గనక మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క కడప నగర అభివృద్ధి కోసం ఈ యొక్క కడప నగరపాలక సంస్థను స్వచ్ఛంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్ లేకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో చర్యలు తీసుకుంటా ఉన్నారు. అటువంటి చర్యలు మీరు 9 ఏళ్ళలో ఒక్కరోజున్నా కనుక మా నాయకుల మీద తప్పులుంటే తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోలే? ఎందుకంటే మా దగ్గర ఎటువంటి తప్పు మా యొక్క జిల్లా అధ్యక్షుల వారు చేయలేదు కాబట్టి, మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి, ఈరోజు మేము ఉన్నాం కాబట్టి సోకాజ్ నోట్ ఇచ్చినారు కదా నీకు అధికారులు. దానికి ఏదైనా సమాధానం చెప్పాయంటే గనక అది మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేసే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? కాబోయేటువంటి మాజీ మేయర్ గారు ఏమంటా ఉన్నారంటే, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి కార్పొరేషన్ లో కౌన్సిల్లో మేము చైర్ వేయలేదు కాబట్టి మేము బుద్ధి ఉందారు ఉంటున్నా, కనీసం జ్ఞానం ఉందా? మీరేమయ్యా మా ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చేది? ఈ యొక్క కడప నగర ప్రజానికం గడిచేటువంటి ఎన్నికల్లో మీ యొక్క అధికార మదంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే గనక మీరందరూ మాకు వద్దని చెప్పేసి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కడప నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక స్థానాన్ని, ఒక కుర్చీని ఏర్పరిచేటువంటి ఘనత మా యొక్క ఎమ్మెల్యే గారికి ఉంది. నీ కౌన్సిల్లో నువ్వు కుర్చీ వేయకుండా మాకేమైంది? మేము తెచ్చుకోలేమా? పోనీ మేము ఏ విధంగా నువ్వు కుర్చీ వేయలేదని చెప్పేసి మేము ప్రస్తావన చేసినామా? మా యొక్క ఎమ్మెల్యే గారు ఏమడిగినారు? మీరు కార్పొరేషన్ పరిధిలో చేస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలను మీరు చెప్పండి. కౌన్సిల్లో ఎటువంటి ప్రతిపాదన చేస్తా ఉన్నారు, నగరానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, వాటిలో చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి, చేసిన పనులు ఏమున్నాయి, నిధులు ఏమున్నాయి, మిగులు ఏముంది, పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని మేము అడిగితే మేము ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పేసి భయపడి మీరు ఒక దోబూచాట ఆడి కుర్చీ నెపంతో మమ్మల్ని కౌన్సిల్లోకి రానికుండా సమస్యలు లేవనెత్తులు కూడా చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీది. మీరు మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని కుర్చీ కోసం అంటారా? ఎట్లా ఇది?